పలానా ప్రసాద్ గారు అబ్బాయి అన్నంత ఇదిలో ఉండి సడన్గా వచ్చి నేను సేవకుడిని, నేను అది ఇది అభిషక్తుడిని, ప్రవక్తని అనుకుంటూ వచ్చేసాను అనుకోండి, సడన్గా మీ అందరి మధ్యలో ఎలాంటి భావన వస్తుంది? ఏదో కొత్తగా ఉన్నాడు, ఏంటో చెప్తున్నాడు, ఏంటో రా బాబు అని అనుకుంటాం. మొన్నటిదాకా మన మధ్య ఎట్లా తిరిగినోడు ఇప్పుడు ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లాగా మనం చూడాలా అని. అంటే యేసుక్రీస్తు వారి గురించి సహజంగా రావచ్చు, తప్పేం లేదు. అట్లాగే పరిసయ్యులు బోధకి అలవాటు పడిన సమాజం సడన్గా యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నప్పుడు కొంతమంది అంగీకరించారు. ఆయన చెప్తున్న బోధ భిన్నంగా ఉండేసరికి ఇదేదో బాగుందని, చక్కగా ఉంది, ఈ బోధ అంతకుముందు విన్నట్టుగా లేదు అని చెప్పి వింటున్నారు. అయితే కొంతమంది సమాజంలో పరిసయ్యులు ఆయన బోధ విని వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. ఆయన బోధ విని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. పరిసయ్యుల బోధ పరిసయ్యుల బోధకి యేసుక్రీస్తు వారి బోధకి భిన్నంగా ఉండేసరికి యేసుక్రీస్తు వారి బోధకి ఆయన చెప్తున్న మాటలకి ఇలా పరిసయ్యుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. చూడండి, యేసుక్రీస్తు వారు వచ్చి ఎప్పుడూ లేని కొన్ని విషయాలు వాళ్ళకి అలవాటు చేశాడు. ఏంటనంటే, అప్పుడు దాకా దేవుడిని ఎవరు తండ్రి అని పిలిచిందా లేదు. యేసుక్రీస్తు వారు వచ్చి పరలోకపు తండ్రి అని చెప్పి దేవుణ్ణి సంబోధించేలాగా చేశాడు. అంతకుముందు యెహోవా అని సంబోధన, ఉన్నవాడు అనువాడు, దేవుడు ఇట్లా పిలుచుకుంటున్నారు ఆయన్ని. సడన్గా ఈయన వచ్చి పరలోకపు తండ్రి అని నేర్పించాడు. సడన్గా ఈయన వచ్చి మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. వాళ్ళకేమో మారు మనసు అంటే అర్థం కావట్లా. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తను ఇవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏంటి అని చెప్పే బోధ భిన్నంగా ఉంది, ఎట్లా మాట్లాడుతున్నాడని అని సమాజంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని అర్థం కావట్లేదేమో, యేసుక్రీస్తు వారు ఏదన్నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధ చేస్తాకు వచ్చాడేమో నీ ఎక్కడన్నా అనుకుంటారేమోనని యేసుక్రీస్తు వారు స్వయంగా ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల మాటనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు కానీ నెరవేర్చటకే కానీ కొట్టివేయటకి రాలేదని చెప్తాడు. సున్నైన పొల్లైన కొట్టివేయటం జరిగిద్ది కానీ ఏమాత్రం కూడా ఆకాశం భూమి గతించిపోయినా కానీ ఆయన ధర్మశాస్త్రం ఉన్న మాటలు, లేఖనాలు, ప్రవక్తల మాటలు నెరవేరే వరకు అవి గతించిపోవు అని చెప్పి చెప్తా వచ్చాడు. అంటే ఆయన చెప్పేది ఎక్కడి నుంచి? ధర్మశాస్త్రం నుండి తీసుకొచ్చిందే చెప్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ధర్మశాస్త్రాన్ని నేనేమీ చేయట్లేదు అని చెప్తున్నాడు.